అలడా ఏమో సన్నమా ఎందుకని పోయినాడు వాడు. మీసాలు పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని వచ్చా భయపడతామా? వానికన్నా పెద్ద మీసాలు పెట్టుకుని వచ్చినా చూడు మామ. వాని కథ ఏం చూసాను ఇపో సన్నాలని కథ. సరే అల్లుడు, ఆ కుక్క కొరికినది బాగా అయిందప్పా. మామ వాడే మామ తిక్కు కుక్క కొరికినట్లు కొరికినాడు. వాని ఆలినాక అందరూ 18 సూదులు వేయించుకుంటే వాడి నేటికి 36 సూదులు వేయించుకొని తోడ అంతా చాలా అద్మానం అయిపోయింది మామ. అంతా నెల అంతా ఉప్పు ఎలపాయ కారంతో తిన్నానా. సరేరా, వాడిని ఏటికప్ప ఇల్లు ఆ ఇల్లు మార్చి ఈ ఇల్లు మార్చి ఈ ఇంటి మార్చి ఇది 4వ ఇల్లురా. వాడిని ఏదో ఒకటి నువ్వే చేయాలప్ప వాడిని. ఇప్పుడు నాకు వదిలే మామ. ఈ మీసం చూసినావా? చూసినానప్పా. నాకు వదిలే వాడి చేతులు కానీ పురు తిప్పి వాడిని ఏం కావాలని చేసి వాడి కథ ఏం చూసాను. తనలో పెయిన్ ఎప్పుడు కుక్కుతాను అట్లా కుక్కుతాను. నువ్వు పంపించినా నేను ఒప్పుకొని నా మరదలు మాత్రం పంపించలేదు. వాడు ఏం చేసుకుంటాడు చేసుకోండి మామా. నువ్వు ఇంట్లో పోయి ఇంకా అద్దో నువ్వు ఆకలేసుకో ఇంట్లో పోయి. సరే కథ నేను బయట ఉండి చూసుకుంటావని. రాని వాడిని అన్ని నక్కవని. జల్దీ కానన్నా జల్దీ చేస్తే ఆకారం జల్దీ చేయండి అక్క. గాడి సాయంత్రం తన రేట్ ఏమో డౌన్ అవుతా ఉందంట. జల్దీ కానాక పెద్దగా నమస్తే. ఏం వచ్చినావు? మీసాలు గీసాలన్నీ తీపిచ్చేసినాను. నువ్వే మా మామకు చెప్పు నా పిల్లని సంసారాన్ని పంపిమని చెప్పాలంటావా? మరి దానికైనా అన్ని తీసేసిండేది. ఇప్పుడన్నా అంత బుద్ధిగా బతుక్కో. అవునయ్యా స్వామి, నా సంసారం నిలబెట్టాయా? అట్లాగా నిలబెడతాను. బ్యాడికి పోయేస్తున్నాను నేను. సాయంత్రం పోయి 10 వస్తాను. మళ్ళా వచ్చి మాట్లాడతాలే. మరి నేను అంతవరకు మా మామూలు ఉండు. నేను ఎడానికి కనబడితే చెప్తాను. వచ్చి మంచంగా ఉంటాడు. నువ్వు వచ్చే వరకు ఇంట్లో పెట్టుకోప అని చెప్తాను నేను. నువ్వు వచ్చిన తర్వాత పంచాయతీ చేసి నా పిల్లల్ని పంపించాలా? పంపించాలనేది నువ్వు మడసంగా ఉంటే ఎప్పుడు పంపిస్తారా? నువ్వు మడసంగా ఒకటి ఉండు అంతే. నువ్వు మరి నేను పోతానా? నువ్వు నేను పోతాను. బాగున్నావా? ఎవరులే నువ్వు అన్నయ్య అంటావు. వచ్చి మా మామ నిశాంసారంగా మాట్లాడి నువ్వు కొట్లాడి పెట్టుకొని పోతా వచ్చినప్పుడల్లా. అది కాదన్నయ్యా, నా పిల్లని సంసారాన్ని పంపిస్తే నేను ఎందుకు అన్నిసార్లు కొట్లాడతాను? పంపించే మా మామ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. పంపించలేదు. ఏం చేసుకుంటావు చేసుకో. వచ్చినప్పుడల్లా రంపులు పెట్టుకొని పోతావా? మా సన్న మామని కొట్టిపోతావు. మా మా పెద్ద మామని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నావు. ఇంట్లో కాటుకు వచ్చి అవునా చేస్తున్నావా ఇడ నువ్వు? అన్నా అవన్నీ నాకొద్దు. నాకు ఈ రంపులు వద్దు, ఏమొద్దు. నా పిల్లల్ని పంపించండి. దాంతో ఏదో ఉప్పు పచ్చిమిరకాయ తెచ్చుకొని దంచుకొని అయినా తినుకుంటా సంసారం చేసుకుంటాను. దాన్ని పంపి. ఉప్పు మిరకాయ తెచ్చేసేది వద్దు. మా బాబు వచ్చి మీ ఇంట్లో కష్టపడేది వద్దు. ఊరిలో వచ్చి ఇష్టానుసారంగా మా మామలతో వచ్చి మాట్లాడే మాటలు అవుతుంది. ఇప్పుడన్నా ఏదో నా పిల్ల మా అక్కకి మొగుడని ఉన్నా మన్నే కుక్క కొరినట్టు కొరికితే 4 రోజులు పెద్ద ఆసుపత్రిలో ఉండొచ్చువి. ఏందో ఈ పిత్రే మీసాలన్నీ పెట్టుకొని వచ్చి నువ్వు నన్నే భయపెట్టిస్తున్నావా? నేను అనుకుంటే దీని అమ్మలాంటి మీసాలు 100 పెడతా. అదిలే ఇల్లు కట్టుకొచ్చి నువ్వు పెద్ద చిన్న అనుకున్నట్లా అవి ఇవి అని మాట్లాడుతున్నావు. ఎంత జంపు మీసాలు పెడితేనే ఎంత సనికి పెట్టుకుంటే నీకేలా? ఇల్లు కట్టుకొచ్చి పొగలల్లా పంపి గింపి అనుకుంటా మామారా అనుకుంటే ఏమి ఇష్టానుసారంగా ఈడు కొట్లాట్లు పెట్టుకుంటే ఈడేం భయపడరా? నా మరదలు పంపించేదే లేదా. ఆడింట్లో పిలుచుకొని పోయి 4 సార్లు పెట్టి ఆ బాబుకి కట్లు పొయ్యి మీద వంట చేపించేది. ఆ బాబు చాలా హింసిస్తున్నాను. చూడాలి, నా పిల్లం కట్ల పై పైన వండుతుంది, ఏ పై పైన వండుతుంది. ఆ రోజు గ్యాస్ బుక్ చేస్తే ఆదివారం రాలేదు, అందుకు కట్ల పైలో చేసుకొని తిన్నాం. వై నా సంసారం శుద్ధంతా నీకు ఏలలే. మర్యాద చెప్తున్నాను, ఇంతవరకు కంట్రోల్లో ఉన్నాను నేను. ఫస్ట్ మామా పంపించేదే లేదే. నువ్వు ఎవళ్ళే పంపించే? నువ్వు ఎవళ్ళే? నా మరదలు హింసిస్తుంటే చూసుకుంటుండే మేము. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూస్తావా? ఏం చేస్తావు? నా మరదలు బాధ పెట్టినావటే నాకు బాధ పెట్టినావటే నీ ఖాత్యం చూసుకుంటాలే. ఏ లంగి చెప్తానా? చూపి చీపోతా. నీకు కావాల్సిందే నీకు ఇడుపులా రా. ఏ జబ్బర్ కండలు చూపించుకుంటా ఏం నాకు లేవనుకుంటున్నావా? నీ కండలు పిండేసానులే నేను. నేను కూడా ఏమి సన్నమన్న వెరగలే. అలే మరదలు హింసిస్తున్నా నీ కథ మీ పొద్దు ఏందలే. నా గురించి నీకు తెలుసు. ఒక్కో గుజ్జునంటే గుమ్ముడు కాలు ఎరుగుతావు. రాయలసీమలో నన్ను టచ్ చేసినాడే లేదులే, అన్నను వదిలేస్తున్నా. కాదులే, ఏం ఇండ్ల ముందు వచ్చి కొట్లాట పెట్టుకుంటున్నావు. నా దెబ్బ పడిందంటే పెట్టలు ఎరుగుతా చూడు. మళ్ళా వచ్చిన పుండెకోరుడు చేసుకుంటే చేత కాదు కానీ ముండె కొడుక్కి మళ్ళా
అబ్బా కుస్తెలు పట్టుదా కొట్టే ఇవన్నీ వద్దు మామ ఫస్ట్ దాని సంసారం నాకు ఎవరు వద్దు పంపించలేరా పోరా అల్లుడు ఈ లేచారా అరే తగరా తాగి వాడిని బాగా పిండి దంచరా దంచి ఒట్లు ఎట్లా దంచా అట్లా దంచాలి బాగా తగరా చూస్తానా రారా ఈ కంపు అల్లుడు బసరా అల్లుడు ఏం తినొచ్చినావో ఏమో గాని ఒక్కొక్కడు ఉరకని ఒక్కొక్క సవాడికి కింద పడిపోయినారు అడ్డం పడిపోయినారా చెప్పసరా అల్లుడు నువ్వురా అల్లుడు అంటే అల్లుడు మామా ఎల్లగొండ ఉచ్చాయంలో పోయి బాగా తినొచ్చినానా మటన్ అది దాకా వాడిని ఒక్కో దెబ్బని ఒక్కోసారి పడేసినాను ఏంది మా అమ్మ వాడు వచ్చి ఇంటికాడ దుబ్బుదుబ్బారు మాట్లాడతాడా నేను సీమసందులో పుట్టినాను అది ఇది అంటాడా దెబ్బకో పిత్తిడుతాను పడిపోయేవాడు కార్రా ఒక్క సవానికి వాయాపో వాడు ఇంత మిసాలు పెట్టుకుని వచ్చి నన్ను నా తమ్మున్న వాడు ఎట్లా కొట్టిందంటే అట్లా కొట్టినట్టు వాడు కానీ నీ సవాలు తెచ్చిపెట్టాడు వాడు అందరూ ఇంత మిసాలు పెట్టుకుని వచ్చినాడు కూర మిసాలు అరే నువ్వురా పులిబిడ్డి అల్లడు అంటే రారా వాడేం మనసు ఏం తిన్నాడో ఏమో తెలియదు గానీ 2 పిత్తులకి 2 పిడుగులు పడడం ఉంది నా పరిస్థితి భూకంపం వచ్చేట్టుంది నా పరిస్థితి నా పరిస్థితి అయిపోయింది వీడియో తినాలనంట అయ్యో అరే లేదా అన్నా ఊపిరిట్టే ఉప్పు అమ్ముకొనైనా బతుకుతా ఇంకోసారి వాంతో మాత్రం నేను పెట్టుకున్నా అన్నా నన్ను పెద్ద ఆసుపత్రిలో చేపియండి అన్న అయ్యే పదాం పాప ఆ సౌండ్ కి వాసన భారీ సౌండ్ నేను లేనానికి నా ఈ ఇంటికాటుకు వచ్చి నువ్వు రగడి పెట్టుకున్నావు అనుకో ఇదే దావలోనే ఇట్లా వాగుల ముందరే పాతేస్తా నా ఎలా నువ్వు అతి చేసా ఈ వీడియో చూసి అందరూ బాగా సంతోషంగా చూడండి చూసారు కదా పెద్దల్లుడు దెబ్బ చిన్నల్లుడు అబ్బా ఫ్రెండ్స్ అండ్ ఇదైతే చాలా కామెడీగా ఉంది చాలా మంది బాగుంది అనడం వల్ల ఇంకో పార్ట్ అయితే తీసినాము ఫ్రెండ్స్ మా వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి అంతే అండ్ కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి ఇంకొక 2-3 ఎపిసోడ్లు మాత్రం వస్తాయి తర్వాత ఇంకా ఎలక్షన్ వీడియోస్ మామాల కట్